సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ప్రీవియస్ ఇయర్. తమ సొంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం అనేది క్రింది వానిలో అతి సంజ్ఞానాత్మకత. తర్వాయి ప్రశ్న పిల్లలకు నియోజనాలు ఇంటి పని ఇవ్వడాన్ని ప్రోత్సహించే నియమం క్రింది వానిలో పిల్లలకు నియోజనాలు ఇంటి పని ఇవ్వడాన్ని ప్రోత్సహించే నియమం అభ్యాస నియమం. తర్వాయి ప్రశ్న అభ్యాసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకం క్రింది వానిలో మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం. తర్వాయి ప్రశ్న మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే పుస్తక రచయిత ఎవరు క్రింది వానిలో మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే పుస్తక రచయిత కోహ్లర్. తర్వాయి ప్రశ్న నేర్చుకున్న భావనను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం అనేది వినియోగం. తర్వాయి ప్రశ్న వైఘాట్స్కీ ప్రకారం పిల్లల్లో కనిపించే బాహ్య భాషణం యొక్క ఉపయోగం ఏమిటి? స్వీయ నిర్దేశనం. వైఘాట్స్కీ ప్రకారం పిల్లల్లో కనిపించే బాహ్య భాషణం యొక్క ఉపయోగం భాషణం. తర్వాయి ప్రశ్న ఆట స్థలాలు ప్రజాపార్కులు గ్రంథాలయాలనేవి సామాజిక వనరులు. తర్వాయి ప్రశ్న ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించగల సామర్థ్యాన్ని ఏమంటారు? విభిన్న ఆలోచన అంటారు. తర్వాయి ప్రశ్న కంప్యూటర్లో తాత్కాలికంగా ఫైల్స్ నిల్వ ఉంచే ప్రాంతం ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. తర్వాయి ప్రశ్న ఆలోచన, సృజనాత్మకత, ప్రజ్ఞ అనేవి బౌద్ధిక సామర్థ్యాలు. తర్వాయి ప్రశ్న ప్రేరేపిత విస్మృతిని ఇలా అంటారు. ప్రేరేపిత విస్మృతిని దమనము అంటారు. తర్వాయి ప్రశ్న భాషా వికాసం అనేది ఈ వికాసానికి సంబంధించింది. భాషా వికాసము అనేది మానసిక వికాసానికి సంబంధించింది. భాషా వికాసం అనేది. తర్వాయి ప్రశ్న ఉద్దీపనలను ప్రదర్శించాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఉద్వేగాలను ప్రదర్శించే దశ. ఉద్దీపనలకు ప్రదర్శించాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఉద్వేగాలను ప్రదర్శించే దశ క్రింది వానిలో శైశవ దశ. తర్వాయి ప్రశ్న కాలం గడిచే కొద్దీ విద్యార్థి యొక్క నిష్పాదన పెరుగుతున్న సమయంలో ఏర్పడే అభ్యాసన వక్రరేఖ ఆరోహణ వక్రరేఖ. తర్వాయి ప్రశ్న డిస్ఫేసియా అనేది దేనికి సంబంధించిన వైకల్యం? డిస్ఫేసియా అనేది భాషా సంబంధ వైకల్యం. తర్వాయి ప్రశ్న క్రింది వానిలో సహాయార్థి కేంద్రీకృత మంత్రణం ఏదంటే అనిర్దేశక మంత్రణం. తర్వాయి ప్రశ్న అంతర్దృష్టి అభ్యాసనం జరిగే పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి జరుగుతుంది. తర్వాయి ప్రశ్న అభిరుచులు అనేవి సహజ సిద్ధమైనవి మరియు ఆర్జించేవి. తర్వాయి ప్రశ్న పెద్ద గుంపులో కూడా మన పిల్లలను మనం సులువుగా గుర్తించడానికి ఉపయోగపడే కారకం సాన్నిహిత్యం. తర్వాయి ప్రశ్న ఎన్టీఏను విస్తరించగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎన్టీఏ అబ్రివేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. తర్వాయి ప్రశ్న సమూహ చర్చల్లో జరగనిది అడిగారు. యాంత్రిక అభ్యాసం అనేది జరగదనమాట. సమూహ చర్చలలో ఆలోచనల మార్పిడి జరుగుతుంది. అదేవిధంగా భావ ప్రసార నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఆత్మవిశ్వాసం అభివృద్ధి.
తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుని ఉన్నత అంచనాలు విద్యార్థుల మెరుగైన ప్రదర్శనకు దారితీయడము అనేది. ఉపాధ్యాయుని యొక్క ఉన్నత అంచనాలనేవి విద్యార్థుల మెరుగైన ప్రదర్శనకు దారితీయడము అనేది పిగ్మేలియన్ ఫలితము అంటారు. పిగ్మేలియన్ ఫలితం. తర్వాత ప్రశ్న సాధారణంగా పద్యాలు ఎక్కాలు నేర్చుకోవడానికి మనం ఉపయోగించే స్మృతి ఏమిటి? బట్టి స్మృతిది. బట్టి స్మృతి. సాధారణంగా పద్యాలు ఎక్కాలు నేర్చుకోవడానికి మనం ఉపయోగించే స్మృతి ఏదంటే బట్టి స్మృతి. తర్వాత ప్రశ్న ప్రకల్పన నిగమనాత్మక వివేచనం ఈ దశలోని లక్షణం. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం అనేది ఈ దశలోని లక్షణం. అమూర్త ప్రచాలక దశలోని లక్షణం ఇది. అమూర్త ప్రచాలక దశలోని లక్షణం. తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుడు పిల్లల సాధనా స్థాయిలపై ఐసిటి ఆధారిత అభ్యాసన ప్రభావం అనే ప్రయోగం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ పరతంత్ర చరం ఏమిటి? పిల్లల యొక్క సాధనా స్థాయిలు అనేవి పరతంత్ర చరం. తర్వాత ప్రశ్న కోల్బ్ అభ్యాసన వలయంలో నిశ్చితంగా చూసి అవగాహన చేసుకునే ప్రక్రియ. పర్యావలోచన పరిశీలన. పర్యావలోచన పరిశీలన అనేది. తర్వాత ప్రశ్న శ్రవణ అభ్యాసకులు దీని ద్వారా సులభంగా నేర్చుకుంటారు. శ్రవణ అభ్యాసకులు అనేవి వినడం ద్వారా. తర్వాత ప్రశ్న పూర్వ సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది. శిక్షా భయం ద్వారా నియంత్రించబడుతుంది. తర్వాత ప్రశ్న రాధికకు ఇంటి పని చేయడం ఇష్టం లేదు, అలాగని టీచర్ నుండి శిక్షణను పొందడము ఇష్టం లేదు. రెండూ ఇష్టం లేవు. ఇక్కడ ఆమె ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమిటి? పరిహార సంఘర్షణ ఎదుర్కొంటుంది. రెండూ ఇష్టం లేవు కాబట్టి. రెండు ఇష్టమైన వాటిలో ఒక ఎంపిక అయితే ఉపగమ పరిహార, ఉపగమ రెండూ ఇష్టమైన వాటిలో ఒకటి ఎంపిక అయితే. రెండు ఇష్టం లేకపోతే పరిహార సంఘర్షణ. ఒకటి ఇష్టము ఒకటి అయిష్టమైతే ఉపగమ పరిహార. లక్ష్మిలోని భాషా వికాస లోపం వలన మొదట్లో ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచేది. కాలక్రమేణా ఈ పిలుపును తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణం చేస్తుందని. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో వికాసం యొక్క లక్షణం కానిది ఏది అడిగారు. వికాసం యొక్క లక్షణం కానిది వికాసం పరిమాణాత్మకమైనది అని ఇచ్చారు. ఇది రాంగ్. వికాసాన్ని ప్రాగుప్తీకరించేది కరెక్ట్. వికాసం నిరంతర ప్రక్రియ. అదేవిధంగా వికాసం అనేది విస్తృతమైన భావన. తర్వాత ప్రశ్న నేను నడుస్తుంటే నాతో పాటుగా చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజే ప్రకారం అహం కేంద్రీకృతవాదం. తర్వాత ప్రశ్న జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ. రిపీటెడ్ క్వశ్చన్. జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ ఏదంటే శైశవ దశలో ఎక్కువగా జరుగుతుంది. తర్వాత ప్రశ్న కోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించడం ఈ స్థాయిలో జరుగుతుంది. ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించడం అనేది సాంప్రదాయ స్థాయిలో జరుగుతుంది. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయిలో. తర్వాత ప్రశ్న రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది. తర్వాత ప్రశ్న వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలోని రెండవ దశ గుప్త శృతి దశ. వల్లాస్ ప్రకారం. తర్వాత ప్రశ్న ఈ క్రింది నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడినది. ద విటెన్ బెర్నస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ అనేది. తర్వాత ప్రశ్న విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త క్రింది వానిలో. విలువలు ఆధారంగా స్ప్రాంజర్. తర్వాత ప్రశ్న సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనే రెండు అంశాలు గల పద్ధతి అది క్రింది వానిలో. వ్యక్తి అధ్యయన పద్ధతి.
తర్వాత ప్రశ్న వైఘాట్స్కి ప్రకారం ఈ క్రింది అంశం దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణ. పరిశీలించడం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో అనుభవాత్మక అభ్యాసన సిద్ధాంతంతో అతి దగ్గర సంబంధం ఉన్నవారు ఎవరు? డేవిడ్ కోల్బ్. తర్వాత ప్రశ్న అభ్యాసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పుని నిర్వచించింది ఎవరు క్రింది వానిలో? గేట్స్ నిర్వచించారు. తర్వాత ప్రశ్న 8వ తరగతిలో కణం గురించిన అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలోని దాని గురించి విపులంగా నేర్చుకున్నాడు. ఉత్పన్నమయ్యే అభ్యాసన వక్రరేఖ పుటాకార వక్రరేఖ. తర్వాత ప్రశ్న 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం అనేది 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం అనేది పరిపక్వత లోపం. తర్వాత ప్రశ్న పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించడం. ఉద్దీపన విచక్షణ వేరువేరుగా స్పందించడం అనేది. తర్వాత ప్రశ్న వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడి ఉన్న ప్రక్రియ. భావనోద్భావం. తర్వాత ప్రశ్న నీతి క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితం మరియు సైన్స్ బోధన అనేవి వరుసగా వీటిని పెంపొందిస్తాయి. నీతి క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితం మరియు సైన్స్ బోధన అనేవి ఏకాగ్రత అండ్ పరిశీలన. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో 5E అభ్యాసన నమూనానికి చెందనిది ఏది అడిగారు? సహానుభూతి అనేది చెందదు. మిగిలిన కూడా అన్వేషించడం, వివరించడం, మూల్యాంకనం చెందితే. తర్వాత ప్రశ్న డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గాల సంఖ్య ఎంత అడిగారు? 12. డన్ ప్రకారం. తర్వాత ప్రశ్న ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1-2 తరగతుల మదింపు వీటి ద్వారా జరపాలి. ఎలాంటి పరీక్షలు ఉండరాదు అన్నమాట. తర్వాత ప్రశ్న ఆర్టీఏ 2009 ప్రకారం బాలలు అనగా విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల బాలికలు బాలలు అనగా. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 2020 ప్రకారం ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? భాగం 3 కళాశాల విద్యని చరిత్ర. మిగిలిన కూడా సరైన. భాగం 1 పాఠశాల విద్య, భాగం 2 ఉన్నత విద్య, భాగం 4 ఆచరణ. భాగం 3 దేనికి సంబంధించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న ఎంహెచ్ఆర్డీని విస్తరించండి. ఎంహెచ్ఆర్డీ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. ఎంహెచ్ఆర్డీ అబ్రివేషన్ ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న అవాస్ట్ అనగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్. అవాస్ట్ అనగా. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏది? అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది విండోస్ అనేది. ఎంఎస్ ఆఫీసు, విఎల్సి, మీడియా ప్లేయరు, పవర్ పాయింట్ అనేవి అప్లికేషన్ సాఫ్ట్వేర్లు. తర్వాత ప్రశ్న ప్రస్తుతం కొనసాగుతున్న FLN కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆశించిన సామర్థ్యాలు ఏమిటి? సంఖ్యా సామర్థ్యాలు, పునాది అక్షరాస్యత. ఈ 2 మాత్రమే. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.